ఇప్పుడు కోదండరామ్ గారు, అలీఖాన్ ఇద్దరిది సుప్రీంకోర్టు ఏం చెప్పింది? వాళ్ళది ఎమ్మెల్సీలు రద్దు చేయిర్రి అని చెప్పింది కదా! అయితే రద్దు చేయిర్రి అని చెప్పిన తర్వాత రకరకాల వాదనలు వింటున్నాం మనం. అయితే దీంట్లో చాలా ఎక్కువ వినిపిస్తున్న వాదన నిజమేనేమో అనే అనుమానం కలుగుతున్నది ఒకటుంది. అదేంటి అంటే రేవంత్ రెడ్డి గారు కావాలనే వీళ్ళకి వెన్నుపోటు పొడిచిండా? కోదండరాం లాంటి నాయకులకి వెన్నుపోటు పొడిచిండేమో రేవంత్ రెడ్డి అనే ప్రచారం బాగా జరుగుతుంది. నిరుద్యోగులల్లా, అట్లనే కాంగ్రెస్ పార్టీ నాయకులల్లా ఎక్కడ చూసినా కూడా 2 రోజుల నుంచి ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకు అంటే ఆయనకిచ్చిన ఆ రోజు ఇచ్చిన గవర్నర్ కోటాలో ఇచ్చిర్రు కదా! ఆ సీటు మీద. ఇప్పుడు అది ఆ రోజుకే కొంత కాంట్రవర్సీ అయ్యున్న ఎమ్మెల్సీ సీట్లు. కాంట్రవర్సీ ఎందుకయింది అనేది చెప్తాను నేను మీకిప్పుడు. ఇప్పుడు 2 గవర్నర్ కోటాకి సంబంధించిన ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయినాయి. ఎప్పుడు? బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో. ఖాళీ అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేసింది అంటే ఆ 2 స్థానాలకు దాసోజు శ్రవణ్‌ని, కుర్రా సత్యనారాయణ అనే ఇద్దరిని క్యాబినెట్ ఆమోదించి గవర్నర్ దగ్గరికి పంపింది. ఇగో ఈ రెండిటిని గవర్నర్ కోటాల ఎమ్మెల్సీలకు మేము రిఫర్ చేస్తున్నాం అని గవర్నర్కి పంపింది. అప్పుడు గవర్నర్ ఎవరున్నారు అంటే తమిళిసై ఉండే. గవర్నర్కి పంపిన తర్వాత ఆమె దాన్ని యాక్సెప్ట్ చెయ్యలే. యాక్సెప్ట్ చెయ్యకపోవడానికి ఆ రోజు చెప్పిన రీజన్స్ ఏంది అంటే వీళ్ళేదో పొలిటికల్ పార్టీ నాయకులు ఆ గవర్నర్ కోటాలో నామినేట్ చేయాలంటే ఇగో వీళ్ళకు కలలల్లో ఇంకొక వాళ్ళు ఒక పాయింట్స్ కూడా చెప్పిర్రు ఆ రోజు. ఎందుకంటే ఇది ఇటువైపు నుంచి అటువైపు నుంచి జరుగుతున్నప్పుడు కొన్ని పాయింట్స్ని మేము క్యాబినెట్ నామినేట్ చేసి పంపిన తర్వాత ఆపడానికి లేదు అని వీళ్ళంటే ఇగో గీ రీజన్స్తోనే ఆపుతున్నా అనేది అటువైపు నుంచి వచ్చిన సమాధానం ఆ రోజు. అయితే అయిన తర్వాత ఏమైంది? దీని మీద ఎందుకు మమ్మల్ని ఎట్లా చెయ్యరు? ఎందుకంటే ఆ రోజు దాసోజు శ్రవణ్ అనే వ్యక్తి, కుర్ర సత్యనారాయణ ఇద్దరు కూడా ఏం చెప్పారు అంటే దాసోజు శ్రవణ్ ఏం వాదించిండు అంటే నేను ఉద్యమకారుణ్ణి కూడా, మీరు పొలిటికల్ నాయకుడు అంటున్నారు కదా, నేను ఉద్యమకారుణ్ణి కూడా. అట్లనే అంతకుముందు ఏంది అంటే సినిమాలలో కూడా నటించిండు, సినిమాలను ప్రొడ్యూస్ చేసిండు. కుబ్సం లాంటి సినిమాలలో కూడా ఉండేవి. అట్లా నాకు కళలలో వాటిలలో కూడా నైపుణ్యం ఉంది. అట్లా ఏ లెక్కన చూసుకున్నా కూడా నన్ను చెయ్యాలి. అట్లనే నేను సోషల్ సర్వీస్ చేసిన ఇంకా రకరకాల రీజన్స్ అవన్నింటిని కూడా ఆ రోజైన కోర్టుకి ప్రొడ్యూస్ చేసిండు. అట్లనే కుర్ర సత్యనారాయణ గారు కూడా చేసిరు. చేసిన తర్వాత అట్లా కోర్టులో నడుస్తుంది. దాని తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాగానే ఏం చేసిరు వీళ్ళు? ఆ 2 స్థానాలు ఉన్నాయి కదా ఖాళీగా. అంతకుముందు దాసోజు శ్రవణ్ని, కుర్ర సత్యనారాయణది ఎటు తేలలే కదా. తేలకుండా పోవడంతో ఆ రెండింటికి రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఏం చేసింది? కోదండరామ్ గారిని, అలీఖాన్ గారిని ఇద్దరిని క్యాబినెట్ అప్రూవ్ చేసి మళ్ళీ గవర్నర్ దగ్గరికి పంపింది. పంపిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసిరు. చేస్తే ఏమైంది? వీళ్ళిద్దరు కోర్టుకు పోయిర్రు కదా. అట్లెట్లయితుంది? ఆ రీజన్స్తో కనుక మమ్మల్ని రిజెక్ట్ చేస్తే ఇప్పుడు కోదండరామ్ అనే వ్యక్తి తెలంగాణ జనసమితి అనే ఒక పార్టీని పెట్టిన నాయకుడు, ఆయన పొలిటీషియన్ కాకుండా ఎట్లా పోతాడు? మమ్మల్ని పొలిటీషియన్ ఇంకొకటి అన్నప్పుడు వాళ్ళు పొలిటీషియన్ కింద ఎందుకు రారు అనేది యువతల వైపున వాళ్ళు అంటే దాసోజు శ్రవణ్ వాళ్ళు లేవనెత్తిన ప్రశ్న. ఆ రోజు నుంచి నడుస్తూ ఉన్నాయి, రకరకాల వాదనలు నడుస్తున్నాయి. హైకోర్టు అయింది, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పోయింది. వీళ్ళ వాదనలు వీళ్ళు చెప్తుర్రు, వాళ్ళ వాదనలు వాళ్ళు చెప్తుర్రు. చెప్పిన తర్వాత సుప్రీంకోర్టులో ఒకసారి స్టే వచ్చింది. రాగానే ఏమైంది? ఇమీడియట్గా కోదండరామ్, అలీఖాన్లు ఇద్దరు కూడా ఇంకా వచ్చిందే తడువు అన్న లెక్క మళ్ళేమన్నా అవుతుందేమో, మళ్ళీ వీళ్ళు పోతారు, అది ఇది ఇబ్బంది అవుతుంది అని ఇమీడియట్గా ప్రమాణ స్వీకారం చేసిరు వీళ్ళిద్దరు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా కేసు కొట్లాడుతూనే ఉన్నారు, దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ. ఆ కేసు తీర్పు మొన్నొచ్చింది. ఏమొచ్చింది? వీళ్ళిద్దరి నామినేషన్లు అనేటివి చెల్లదు అని చెప్పింది డైరెక్ట్ కోర్టు. అసలు చెల్లయి వీళ్ళిద్దరూ అట్లా ఎట్లా ప్రమాణ స్వీకారం చేస్తారో, వీళ్ళు ఎమ్మెల్సీలు కానే కాదు అని చెప్పింది కోర్టు. ఇది ఇప్పటి వరకు జరిగింది. ఇది దీనికి సంబంధించిన హిస్టరీ. వాళ్ళకి అసలు ఆ పోస్టులు ఎట్లొచ్చినాయి అని చెప్పడానికి ఇదంతా చెప్పిన నేను మీకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు వెన్నుపోటు పొడిచిండు అనే దానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ దాని మీద చాలా పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. ఆ కాంట్రవర్సీ నడుస్తున్నప్పుడు అవి అయితయా కాదా, రేపు పొద్దున వాళ్ళు కోర్టుకు పోతే కొట్టేస్తారు వీళ్ళ పదవుల్ని అనేది ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి తెలియదా? తెలిసే కోదండరామ్ గారిని ఈ పదవులలో ఇచ్చిండు, ఈ పదవులు ఇచ్చిండు అనే ఒక వాదన ఉంది కాంగ్రెస్ పార్టీని.
ఎందుకు అంటే ఆయనని బలి చెయ్యాలనే బలిపీఠం ఎక్కిచ్చిండు అనే ఒక వర్షన్ కూడా ఉంది. కోదండరామ్ గారికి ఇది అర్థమవుతుందో లేదో తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు కావాలనే ఆ 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నప్పుడు వాటికి విచ్చిర్రు. లేకపోతే ఇంకా దాని తర్వాత కూడా వాళ్ళకి ఎమ్మెల్సీ స్థానాలు వస్తుండే, ఎందుకంటే అధికారంలోకి వచ్చిర్రు, తర్వాత చాలాసార్లు వస్తాయి. అంత కాదు అనుకుంటే ఎమ్మెల్యే ఇవ్వచ్చు, అంత కాదనుకుంటే వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రాజ్యసభలో ఇంకొకటి, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు రకరకాలే వస్తాయి, పదవులు వస్తూనే ఉంటాయి. 5 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ పదవి కావాలనుకుంటే ఆ పదవిలో ఫిట్ చేయొచ్చు. అన్ని పదవులు కనిపిస్తున్నప్పుడు, అన్ని పదవులు వస్తాయి అని తెలిసినప్పుడు ఎందుకు ఆ కాంట్రవర్సీగా ఉన్న సబ్జెక్టులకే కోదండరామ్ గారిని పంపించిర్రు అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. కోదండరామ్ గారిని కావాలనే ఆ ఎమ్మెల్సీ స్థానంకి పంపించిండు. ఇది కోర్టులో ఎట్లా నిలబడదు, రేపు పొద్దున వీళ్ళే కొట్టేస్తారు, కొట్టేసినప్పుడు ఆయన ఎమ్మెల్సీ కాకుండా పోతాడు. ఆ రోజు నేను తప్పించుకోవచ్చు, అరే నాదేముంది, మా ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా చేసిన పనే ఇది కదా, మేము ఎమ్మెల్సీకి పంపించినాం పెద్ద మనిషి అని, కోర్టు కొట్టేస్తే నేనేం చేయాలి? కోర్టులు చెప్పిన తీర్పు అది, మేము ఇయ్యలేదా? మేము ఇచ్చినాం, ఇప్పుడు మేము ఇచ్చినాం మంచిగానే ఉంది, కోర్టు కొట్టేసింది కాబట్టి నేనేం చేయాలి? అట్లా ఇచ్చినట్టే ఇచ్చి వెన్నుపోటు పొడిచినట్టు. ఎందుకంటే కోదండరామ్ గారిది ఇంకొకటి ఏంది అంటే ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలి, మంత్రి పదవి ఇస్తారట, ఇవ్వాల్సిందే అనే ఒక చర్చ బాగా జరిగింది ఆ మధ్య, మీకు గుర్తుండే ఉంటుంది. విద్యాశాఖ మంత్రి అనేది కూడా ఒక చర్చ జరిగింది, గుర్తుంది మనందరికీ. ఆ విద్యాశాఖ ఎవరి దగ్గర ఉంది? సీఎం గారి దగ్గర ఉంది. అంటే సీఎం గారి దగ్గర నుంచి తీసి విద్యాశాఖని కోదండరామ్ గారికి ఇవ్వాలి. అది ఇష్టం లేకనే, అసలు ఈయనకి ఎమ్మెల్సీ ఉంటేనే కదా రేపు పొద్దున ఎమ్మెల్సీ కోటాలో మంత్రి కూడా అయ్యి నా దగ్గర ఉన్న మంత్రి పదవిని తీసుకోవాలని చూస్తున్నాడు, కాబట్టి అసలు ఈ ఎమ్మెల్సీని లేకుండా పోతే అయిపోతుంది కదా అనే కుట్ర దీని వెనకాల ఉంది అని అంటున్నారు. మరి నిజమో కాదో ఇప్పుడు చాలా మంది జరుగుతున్న వాదన, బయట మాట్లాడుకుంటుంది చెప్తున్నా నేను. ఎందుకంటే ఆల్రెడీ 3 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో 12 మంత్రి పదవులు ప్రమాణ స్వీకారం చేసిర్రు, ఇంకా 6 ఖాళీ ఉండే. ఆ 6 ఖాళీలకి మొన్న మధ్యలో 3 చేసిర్రు కదా, ఇంకొక 3 ఖాళీలు ఉన్నాయి. ఆ 3 ఖాళీలల్లా ఇప్పుడు కోదండరామ్ గారి తరపు నుంచి ఇప్పుడు ఆయన మాట్లాడకపోవచ్చు, ఆయన అడగకపోవచ్చు, కానీ ఒకవేళ అడిగిండో కూడా తెలియదు, కానీ ఆయన చుట్టుపక్కల ఉండేటోళ్ళు, లేకపోతే బయట మీడియాలో ఆడ ఈడ చదువుకున్నోడు, ఉన్నత విద్యావంతుడు, విద్యార్థుల పట్ల విద్యార్థులకి సంబంధించిన ఇష్యూస్ని తెలిసినోడు కాబట్టి ఎట్లాంటి అయినా చేతిలో విద్యాశాఖ ఉంటే మంచిగా ఉంటుంది అని ఒక ప్రాపగండ స్టార్ట్ అయిందట. ఆ విద్యాశాఖ ఎవరి దగ్గర ఉంది? సీఎం గారి దగ్గర ఉంది. సీఎం గారి దగ్గర ఉన్న విద్యాశాఖ మీద కోదండరామ్ గారు కన్నేస్తారా? ఆయన కన్నేసిండు కాబట్టి అసలు ఆ ఎమ్మెల్సీనే అనేది, ఇట్లాంటి ఎమ్మెల్సీ ఇస్తే కనుక ఎమ్మెల్సీనే పోతుంది. ఇప్పుడు మంత్రి కావాలంటే ఎమ్మెల్యే అన్న ఎమ్మెల్సీ అన్న అయ్యి ఉండాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎట్లాగో లేవు, వీళ్ళ ప్రభుత్వం వచ్చింది, ఎమ్మెల్యే ఇప్పుడు మళ్ళీ కొత్తగా పోటీ చేసి గెలిచేది లేదు, గెలిచి మళ్ళీ మంత్రి పదవి ఇదంతా ఏం ముచ్చట కాదు. ఎమ్మెల్సీలు వస్తాయి ఇప్పుడు మధ్యలో, కాబట్టి ఆ ఎమ్మెల్సీ అయితే గనక మంత్రి పదవికి అర్హుడవుతాడు. అదే మంత్రి పదవికి అర్హుడవుతాడు, సీఎం గారి దగ్గర ఉన్న శాఖకి అర్హుడవుతాడు. కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఇంత వెనకాల ఇదంతా జరిగింది, ఇవన్నింటి పర్యవసానమే ఇయ్యాలైనది పోస్టు పోవుడు అని అంటున్నారు. సరే, దీంట్లో మీదికి కనిపిస్తుంది సుప్రీంకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పడం వల్ల వాళ్ళ పదవులు పోవచ్చు, కానీ అవే ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అర్థమైంది కదా మీకు. ఎమ్మెల్సీలు ఇంకా వస్తూనే ఉంటాయి, కానీ ఆ ఎమ్మెల్సీలను ఎందుకు ఇచ్చిర్రు ఈయనకి? ఎట్లాగో దాని మీద కోర్టుకు పోతారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏం మొదలరు, కోర్టుకు పోతారు. కోర్టుకు పోయిన రోజు అవి నిలబడవు. గవర్నర్ కోటాలో అసలు వీళ్ళు ఎట్లా అర్హులవుతారు, మరి వీళ్ళది కూడా రద్దు చెయ్యిర్రి అని కోర్టులు చెప్తాయి అనేది ముందే ఆలోచించి ఆ స్థానాలను కోదండరామ్ గారికి కేటాయించిర్రు. కోదండరామ్ గారిని వెన్నుపోటు పొడిచిండు రేవంత్ రెడ్డి అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది.